దేశము కోసం మా అమ్మ మంగళసూత్రం త్యాగం చేసింది. ఎవరంటున్నారు? మాజీ ముఖ్యమంత్రి మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ముద్దుల కుమార్తె ప్రియాంక గాంధీ ఏమంటుందండి, దేశము కోసం మా అమ్మ మంగళసూత్రమే త్యాగం చేసింది అంటే వాళ్ళమ్మ ఎప్పుడు సుఖపడ్డది లేదు పాపం. నెహ్రూ 11 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. ఇందిరాగాంధీ తూటాలకు బలైపోయింది, రాజీవ్ గాంధీకి తూటాలకు బలైపోయిండు. అంటే లాస్ట్కి వస్తే ఇటలీకి వెళ్ళి వచ్చిన సోనియా గాంధీకి ఏం సుఖం ఉన్నది? భారతదేశంలో ఎన్నిసార్లు వచ్చినా ఆమె ఒక ప్రైమ్ మినిస్టర్ కాకుండా, పోనీ ఇప్పటికైనా భారతదేశానికి ఈ భారతీయ జనతా పార్టీ వచ్చినప్పటి నుంచి ఎన్నో సాధక బాధలు చూస్తూ ఎదుర్కోక ఆమె ప్రైమ్ మినిస్టర్ కాకుండా లాస్ట్కి వచ్చి తన తండ్రి చనిపోయినా, తాత చనిపోయినా, నానమ్మ చనిపోయినా, బాబాయ్ చనిపోయినా మా కుటుంబం మొత్తము కుటుంబ పరిపాలన అయినా మేము భారతదేశ ప్రజలకు త్యాగం చేశాము. త్యాగం చేసిన తర్వాత 29వ స్టేట్గా తెలంగాణకి పార్లమెంట్లో బిల్లు పెట్టి అందరి క్షేయం అర్థం చేసుకొని అందరు లెటర్లు తీసుకొని 29వ స్టేట్గా కొనసాగించి పార్లమెంటు బిల్లు పెట్టి తెలంగాణ ఇచ్చింది మేము. అయినా పర్వాలేదు, ఈరోజు దేశం కోసం మా అమ్మ మంగళసూత్రం త్యాగం చేసింది. అయినా మీకు ఇంకా అర్థం కాదు. కాంగ్రెస్ను విమర్శిస్తే ఎంతవరకు న్యాయం అనుకుంటున్నారు? బుద్ధి జ్ఞానం లేదా? ఇలాంటి మాటలు ఎలా మాట్లాడతారు అని ప్రియాంక గాంధీ మాట్లాడుతున్నారు. అంటే కరెక్టే, ఆమె మాట్లాడే దాంట్లో ఒక విధి విధానము పద్ధతి సంస్కారవంతంగా మాట్లాడుతుంది. వాళ్ళమ్మ నిజంగానే మంగళసూత్రం త్యాగం చేసింది. ఎందుకంటే ఆ త్యాగం చేసింది ఆ విలువ మోదీకి ఏం తెలుసు? ప్రధానిపై ప్రియాంక నిప్పులు. మోదీకి ఏం తెలుసు మంగళసూత్రం గురించి? అంటే ఆర్ఎస్ఎస్ క్యాండిడేట్ కాబట్టి, మోదీకి భార్య లేదు కాబట్టి, భారతదేశానికి ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు కాబట్టి ప్రధాని ప్రియాంక నిప్పులు ఎందుకు పోతే ఆ విషయంలో ఒక సాంప్రదాయము పద్ధతి సంస్కారం లాంటిది ఒక మనిషికి ఒక భార్య ఉంటుంది, ఆ భార్యకు మంగళసూత్రం ఉంటుంది. ఆ మంగళసూత్రం విలువ ఏం తెలుసు? ఆ త్యాగం ఏం తెలుసు అని ప్రియాంక గాంధీ అడుగుతుంది. కాబట్టి మంగళసూత్రం విలువ తెలియకుండా కాంగ్రెస్ పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపణలు చేస్తున్నారు. ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ నిప్పులు జరిగారు. తండ్రి రాజీవ్ గాంధీ అత్యోదంతాన్ని ప్రస్తావిస్తూ దేశము కోసము తన తల్లి సోనియా గాంధీ మంగళసూత్రాన్ని త్యాగం చేశారని చెప్పారు. యుద్ధం సమయంలో తన నానమ్మ ఇందిరాగాంధీ సొంత బంగారాన్ని దేశం కోసం ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. దేశాన్ని 55 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ఎప్పుడైనా ప్రజల బంగారాన్ని మంగళసూత్రాలను దోచుకుందా అని ప్రశ్నించారు. మంగళవారం బెంగళూరులో ఎన్నికల ప్రచార సభలో ప్రియాంక ప్రసంగించారు. కాంగ్రెస్కు అధికారం ఇస్తే మన తల్లులు చెల్లెళ్ళు బంగారాన్ని చొరబాటుదారులకు ఎక్కువ సంతానం ఉండేవారికి దోచిపెడుతుందని ప్రధాని మోదీ ఇటీవల ఆరోపించడాన్ని ప్రియాంక గాంధీ తప్పుపట్టారు. అంటే ఇప్పుడున్న భారత ప్రధాని మోదీ ఏమంటున్నారంటే బంగారాన్ని గుంజుకపోతారు, మంగళసూత్రాలను కట్ చేసుకపోతారు. తర్వాత ఈ విషయంలో ప్రియాంక గాంధీ ఏమంటుందంటే మేము అట్లా కాదు, మంగళసూత్రం విలువ నీకు ఏం తెలుసు? తర్వాత భారత ప్రధానమంత్రిని ప్రియాంక గాంధీ సవాల్ చేస్తున్నారు. కాబట్టి ఈ విషయంపై నిప్పులు చెలరేగి తన తండ్రి రాజీవ్ గాంధీ అత్యోదంతాన్ని ప్రసాదిస్తూ దేశము కోసము తన తల్లి సోనియా గాంధీ మంగళసూత్రాన్ని త్యాగం చేశారని చెప్పారు. యుద్ధ సమయంలో తన నానమ్మ ఇందిరాగాంధీ సొంత బంగారాన్ని దేశం కోసం ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఇటువంటి పాత విషయాలన్నీ గుర్తు చేసి ఈరోజు మంటలు లేపుతున్నాడు ఎవరు? ప్రధాని మోడీ గారు. తర్వాత దేశం కోసం ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. సొంత బంగారాన్ని దేశాన్ని 55 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ఎప్పుడైనా ప్రజల బంగారాన్ని మంగళసూత్రాలను దోచుకుందా? 55 సంవత్సరాలు పరిపాలన చేసిన కాంగ్రెస్ పరిపాలన ఎప్పుడన్నా బంగారాన్ని మనుషులను దోచుకోవడం తెలుసా? అసలు ఎందుకు ఇలాంటి మాటలు ఈయన ఎద్దేవా చేస్తున్నారు ప్రధాని గారు అని మన ప్రియాంక గాంధీ అడుగుతున్నారు అని ప్రశ్నించారు. మంగళవారం బెంగళూరులో ఎన్నికల ప్రచార సభలో ప్రియాంక ప్రసంగించారు ఈ విషయంలో. తర్వాత కాంగ్రెస్ను అధికారం ఇస్తే మన తల్లులు చెల్లెలు బంగారాన్ని చొరబాటుదారులకు ఎక్కువ సంతానం ఉండేవారికి దోచిపెడుతుంది. ఎలా దోచిపెడుతుంది? కానీ ఆయన అంటున్నాడు, ఈమె అడుగుతున్నది, సవాల్ చేస్తుంది. తర్వాత ఎక్కువ సంతానం ఉండేవారికి దోచిపెడుతుందని ప్రధాని మోదీ ఇటీవల ఆరోపించడానికి ప్రియాంక తప్పుపట్టారు. అంటే ఎక్కువ సంతానం ఉన్నవారికి ఇది దోచిపెడుతుందని ఇటీవల ఆరోపించడానికి ప్రియాంక తప్పుపట్టారు. కాబట్టి ఈ విషయంలో విలువలు మర్చి నాటకాలు ఏం మాట్లాడుతున్నారు? ప్రధానికి మంగళసూత్రం విలువ తెలుసా? ఇలా నైతికంగా
అనైతికంగా మాట్లాడేవారా? దేశంలో ఎన్ని సాంప్రదాయాలకు మహిళలకు సేవా స్ఫూర్తి పునాది. అవసరమైతే తాను వస్తూ ఉంటుంది, కానీ కుటుంబంలో ఎవరిని ఆకలితో పడుకోనివ్వదు. భారత ప్రధాని చేసిన మాటలకు ఇప్పుడు ఉన్న బెంగళూరులో ప్రియాంక గాంధీ నిప్పులు చెలరేగారు. ఎందుకంటే ఆయన మాట్లాడే మాటలు మొత్తము ఎక్కడైనా పర్లేదు, ప్రధానికి మంగళసూత్రం విలువ తెలుసా? అనైతికంగా మాట్లాడడం ఏంది? ఈ సాంప్రదాయాలకు మహిళలకు సేవా స్ఫూర్తి పునాది. అవసరమైతే తాను వస్తూ ఉంటుంది, కానీ తాను పస్తూ ఉంటుంది, కానీ పస్తు అంటే నీ ఉపవాసం ఉంటుంది, కానీ కుటుంబంలో ఎవరిని మాత్రం ఆకలితో పడుకోనివ్వదు. వాళ్ళమ్మ సోనియా గాంధీ ఎవరైనా ఉపవాసం ఉంటే మాత్రం ఒప్పుకోదు. తన ఉపవాసం పస్తూనుంటుంది, కానీ ఎవరిని మాత్రం ఉండనివ్వదు. ఎవరు? ప్రియాంక గాంధీ సోనియా గాంధీ విషయంలో మాట్లాడుతుంది. ఇంట్లో అందరూ నిద్రించంగా విశ్రమించేదే గృహిణి. కుటుంబానికి కష్టం వస్తే ఆభరణాలను ఆమె తాకట్టు పెడుతుంది. వాళ్ళ త్యాగాల విలువ వీళ్ళకి ఏం తెలుసు? అంటే ప్రధాని భారతీయ జనతా పార్టీ 1980లో వచ్చింది కాబట్టి, 6 జూన్ 1980లో ప్రతిష్టాపన చేయబడింది కాబట్టి, ఆ భారత ప్రధాని అప్పుడున్న వాజ్పేయి గారు ఆ ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన తర్వాత అలాంటి మాటలు అనలేదు. ఇప్పుడున్న మోడీ గారు మాత్రం అసలు ఈయన ఏం తెలుసు మంగళసూత్రం విలువ అనేసి ప్రియాంక గాంధీ అడుగుతుంది. తర్వాత ఆమె తాకట్టు పెడుతుంది, ఆభరణాలను తాకట్టు పెడుతుంది. వాళ్ళ త్యాగాల విలువ వీళ్ళకి ఏం తెలుసు? ప్రపంచానికి నాయకుడిగా ప్రకటించుకునే నేత విలువలు మర్చి నాటకాలు ఆడుతున్నారు. దేశ చరిత్రలో ఎన్నికల ముందు 2 ముఖ్యమంత్రులను జైళ్లకు పంపిన సంఘటన మనము చూడలేదు. వాస్తవాలను ప్రశ్నించిన వారికి ప్రస్తుతం ఇదే గతి పడుతుంది. అంటే నాయకుడిగా ప్రకటించుకునే నేత విలువలు మర్చి మాట్లాడుతున్నారు, నాటకాలు ఆడుతున్నారు. దేశ చరిత్రలో ఎన్నికల ముందు 2 ముఖ్యమంత్రులను జైళ్లకు పంపిన సంఘటన మనము చూడలేదా? వాస్తవాలను ప్రశ్నించిన వారికి ప్రస్తుతం ఇదే గతి పడుతుంది అని ప్రియాంక ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల్ని బెదరగొట్టి ఓట్లు రాబట్టుకునేలా మాట్లాడుతున్నందుకు మోదీ సిగ్గుపడాలన్నారు. మహిళలను భయపట్టించి బెదరగొట్టి ఓట్లు రాబట్టుకునేలా ఇలాంటి కథలు నాటకాలు ఆడుతున్నారు కాబట్టి మోదీ సిగ్గుపడాలన్నారు. నైతికత, నాటకీయత, అధికారము, నిజాయితీ, పరోపకారము, అహంకారము వీటిల్లో ఏం కావాలో తేల్చుకోవాలని ప్రజలు కోరారు. ఇలాంటి మాటలు మాట్లాడితే నైతికకు అనైతికకు తేడా తెలియదా? తర్వాత నాటకీయత, అధికారము, నిజాయితీ, పరోపకారము, అహంకారము వీటిల్లో ఏం కావాలో మొత్తం ఫస్ట్ తెలుసుకో ఎవరిని విమర్శించేటప్పుడు అని మాజీ భారత ప్రధాని రాజీవ్ గాంధీ కుమార్తె ప్రియాంక గాంధీ తన తల్లి గురించి, తన మంగళసూత్రం గురించి భారతదేశ రాష్ట్ర ప్రజలకు కర్ణాటక స్టేట్లో విమర్శించుకుంటా భారత ప్రధానిని ఇప్పుడున్న మనెవరు మోడీని, ఆ మోడీ విషయంలో మోడీ అనే మాటలకు ఆమె నిప్పులు చెలరేగుతున్నారు. ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి, ఏం చేసిండు భారతీయ జనతా పార్టీ? ఏం చేస్తుంది? కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది?